ఎపిసోడ్ నెంబర్ 4 డబుల్ ఇంపాక్ట్. మాయ పర్ఫార్మెన్స్ అయ్యాక రమేష్ తన స్టూడెంట్ శేఖర్ని పంపించాడు. ఎలాగైనా పోటీని ఆపాలని ట్రై చేసిన మహాదేవ్ కళ్ళు మూసుకోగానే మళ్ళీ లైబ్రరీ కనిపించింది. ఒక బుక్లో శేఖర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కళ్ళు తెరిచిన మహాదేవ్ ఏమాత్రం తొనకకుండా శేఖర్ వైపు చూసి, నువ్వు పంచ్ చేసిన విధానంలో లోపాలున్నాయి. 1 కాదు 2 కాదు, నాకు మొత్తంగా 12 లోపాలు కనిపించాయి అన్నాడు. ఇది విని రమేష్ పెద్దగా నవ్వుతూ, ఇది ఈ ఇయర్ మొత్తానికి నేను విన్న అతిపెద్ద జోక్. శేఖర్ పంచులో 12 లోపాలున్నాయా? అసలు పంచు చేసినప్పుడు నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? అయినా అతను పర్ఫామ్ చేసింది అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కాదు, చాలా పురాతన కాలం నుంచి నేర్పబడుతున్న బేసిక్ ఫిస్ట్ టెక్నిక్. అయినా కానీ నువ్వు దానిలో లోపాలు వెతికావంటే నువ్వు మామూలుడివి కాదు బాసు అన్నాడు. నేను చెప్పింది నిజం అన్నాడు మహాదేవ్. చాలే ఆపు, చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి సోది మొదలుపెట్టావు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అని మహాదేవ్ వైపు చూస్తూ అన్నాడు రమేష్. నేను ప్రూవ్ చేయగలను అన్నాడు మహాదేవ్. గగనావని అనే రాజ్యానికి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్లో ఇప్పుడు శేఖర్ చేసి చూపించింది అన్నిటికన్నా బేసిక్. అసలు ఇందులో ఎవరు తప్పు చేసే ఆస్కారమే లేదు. అలాంటి దానిలో 12 లోపాలు ఉన్నాయని చెప్తున్నావు అంటే ఇందుకే కదా నిన్ను నెంబర్ 0 అనేది అని మరోసారి మహాదేవ్ వైపు హేళనగా చూస్తూ అన్నాడు రమేష్. రమేష్ మాటలు చుట్టూ ఉన్న గుంపు మీద బాగానే పనిచేశాయి. అందరూ మహాదేవ్ని చులకనగా చూడటం మొదలుపెట్టడంతో అతను మౌనంగా నిలబడిపోయాడు. మహాదేవ్ గత జన్మలో ఒక లైబ్రేరియన్. అతని ఆలోచనలకు పూర్తిగా భిన్నమైన విషయాలను ప్రస్తుతం ఫేస్ చేస్తున్నాడు. అన్నీ అతనికి అర్థం అవుతున్నట్టే ఉన్నాయి, కానీ అంతా డైలమాగా తోస్తుంది అతనికి. మీరందరూ ఎందుకు నమ్మడం లేదు? నేను శేఖర్ని గైడ్ చేయలేక కాదు, నేను చెప్పింది నిజం. అయినా నేను చెప్పేది కరెక్ట్ కాదని మీరు ఫిక్స్ అయిపోయాక నేను ఏం చెప్పినా మీకు తప్పులాగానే ఉంటుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాడు మహాదేవ్. అతడు వెళ్ళిపోవడం చూసి శేఖర్ అడ్డంగా నిలబడి, ఆగండి మాస్టర్, నేను మిమ్మల్ని నమ్ముతున్నా. నా పంచులో ఉన్న లోపం ఏంటో నాకు చెప్పి నన్ను గైడ్ చేయండి అని అడిగాడు. మహాదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి ఇదొక అరుదైన అవకాశం. ఎలా అయినా శేఖర్ పంచులో లోపం ఉందని నిరూపిస్తే ఖచ్చితంగా అదొక అడ్వాంటేజ్గా మారుతుంది. నేను మాత్రం ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఆలోచిస్తూ లైబ్రరీలో శేఖర్ గురించిన పుస్తకంలోని అక్షరాలను మరొకసారి గుర్తు తెచ్చుకున్నాడు మహాదేవ్. నువ్వు నీ పంచ్ రొటీన్ కోసం నీ కుడి చేతిని యూజ్ చేశావు. ఇప్పుడు నీకిచ్చే సలహా ఏమిటి అంటే, నువ్వు ఈసారి నీ లెఫ్ట్ హ్యాండ్తో పంచ్ చేయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని చెప్పాడు మహాదేవ్. ఇదెక్కడ గైడెన్స్ రా బాబు? ఇందుకే కదా నేను ఇందాక నువ్వు చెప్పిందంతా జోక్ అని కొట్టిపారేసింది. ఎవరికైనా కుడి చేతి కంటే ఎడమ చెయ్యే వీక్గా ఉంటుంది. ఇంత చిన్న విషయం తెలిసి కూడా శేఖర్ని ఎడమ చేతితో పంచ్ చేయమంటున్నావు. అసలు స్టూడెంట్స్కున్న న్యాచురల్ టాలెంట్ని, పవర్స్ని కూడా వేస్ట్ చేస్తున్నావు కదా అని చెప్పాడు రమేష్. చుట్టూ ఉన్న గుంపు కూడా అక్కడ జరుగుతున్న విషయాన్ని చూస్తూ విస్తుపోయారు. రమేష్ చెప్పిన మాటలతో అందరూ ఏకీభవిస్తున్నట్లుగా సపోర్ట్ చేస్తూ కరెక్టే కదా అని గుసగుసలు మొదలుపెట్టారు. శేఖర్ని రమేష్ మాస్టర్ దగ్గరుండి ఎంపిక చేసుకున్నాడు. శేఖర్ రైట్ హ్యాండ్ పర్సన్. రైట్ హ్యాండ్తో పర్ఫామ్ చేసినప్పుడు మాత్రమే అతని పూర్తి స్కిల్ బయటకు వస్తుందని రమేష్కు ఖచ్చితంగా తెలుసు. శేఖర్ వైపు చూస్తూ, మహాదేవ్ మాస్టర్ చెప్పినట్టు లెఫ్ట్ హ్యాండ్తో పంచ్ చేయి, అప్పుడు కానీ ఆయనకి బుద్ధి రాదు అన్నాడు రమేష్. శేఖర్కి దిక్కుతోచిన పరిస్థితి. అయినా కానీ ఒకసారి దీర్ఘంగా ఆలోచించి పంచ్ చేయడానికి స్టోన్ పిల్లర్ దగ్గరకు వెళ్ళాడు. శేఖర్కి చెప్పడం అయితే చెప్పాడు, కానీ తన మీద తనకే నమ్మకం కుదరక చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాడు మహాదేవ్. అందరూ తమ తాతల తండ్రుల వారసత్వాన్ని గౌరవంగా భావిస్తారు. వాళ్ళు తమకు చెప్పిన విషయాలను చాలా భక్తి శ్రద్ధలతో పాటించి ఏ ఇబ్బంది లేకుండా జీవితాలు గడుపుతారు. కానీ నాకేంటో ఇలా అంత గందరగోళంగా ఉన్న పుస్తకం వారసత్వంగా దొరికింది. ఇప్పుడు ఆ పుస్తకంలో రాసి ఉన్నది తప్పైతే నన్ను ఖచ్చితంగా ఈ అకాడమీ నుండి వెళ్ళగొడతారు అని మహాదేవ్ లోపల నుంచి అతనికి మాత్రమే ఒక వాయిస్ వినిపించింది. స్టోన్ పిల్లర్ దగ్గరకు వెళ్ళి ఎడమ పిడికిలి బిగించి శేఖర్ తన పంచ్ ముగించాడు. డిజిటల్ స్క్రీన్ మీద నెంబర్స్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది. రమేష్ ఉత్సాహంగా స్క్రీన్ వైపు చూస్తూ, ఇది 10 డిజిట్స్ దగ్గరే ఆగిపోతుంది, చూస్తూ ఉండు అని పక్కనే ఉన్న శేఖర్ని ఉద్దేశించి అన్నాడు. కానీ స్క్రీన్ మీద ఫైనల్ నెంబర్ డిస్ప్లే అయ్యాక ఎవ్వరికీ మాట పెగల్లేదు. 123 కేజీస్. అప్పటిదాకా అందరూ ఊహించిన దానికి ఆపోజిట్గా వచ్చింది రిజల్ట్. మహాదేవ్ మాస్టర్ అసమర్థతని మళ్లీ అందరికీ చెప్పాలనుకున్న అందరి నోళ్లు మూతపడ్డాయి. ఇంతకు ముందు 62 కేజీలుగా ఉన్న పంచ్ పవర్
అమాంతం 123 కేజీలకు పెరిగింది. ఒకే దెబ్బకి ఆల్మోస్ట్ రిజల్ట్ డబుల్ అయింది. ఇదంతా నిజమేనా అని క్యాంపస్ మొత్తం అవాక్కయింది. ఇది నా రిజల్టేనా అని ఇంకా అనుమానంగా చూస్తున్న శేఖర్ కూడా ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు. మెల్లగా అక్కడ గుమిగూడిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. మహాదేవ్ గుండె మీద నుంచి బరువు దిగిపోయినట్టు ఫీల్ అయ్యాడు. ఇదంతా నిజమే. పుస్తకంలో రాసిన విషయాలు నిజంగానే జరుగుతున్నాయి. ఒక మనిషి యొక్క బలాలు, బలహీనతలు ముందే తెలుసుకోగలిగే అవకాశం దొరకడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా స్వర్గలోకపు ద్వారం దగ్గర తెలుస్తుంది అంటే నిజంగానే నేను నక్కతోక తొక్కి ఉంటానా అని మహాదేవ్ మనసులో అనుకున్నాడు. రమేష్ మాత్రం ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఇప్పుడు చెప్పండి కరాటే రమేష్, మీ గైడెన్స్లో 20% ఇంప్రూవ్మెంట్ చూపిస్తే నేను 100% చూపించాను. ఇప్పటికైనా నేను చెప్పింది ఒప్పుకుంటారా అని గర్వంతో మాట్లాడాడు మహాదేవ్. మహాదేవ్కి రమేష్ సమాధానం ఇవ్వకుండా శేఖర్ దగ్గర నుంచి స్టూడెంట్ టోకెన్ తీసుకుని తన రక్తపు చుక్కతో దానిని యాక్టివేట్ చేసి, నీ టీచర్గా నేను తప్పుకుంటున్నాను. ఈ క్షణం నుండి నువ్వు మాస్టర్ మహాదేవ్ స్టూడెంట్వి అన్నాడు. ఈసారి మహాదేవ్ వైపు చూస్తూ, నువ్వు ఏదో సాధించేస్తావని పొంగిపోకు. ఇవాళ నీ టైం బాగుంది. ఈసారి మాత్రం నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను అని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు రమేష్. ఈ పోటీలో ఓడిపోవటం వల్ల పరువుతో పాటు ఒక స్టూడెంట్ని పోగొట్టుకున్నాడు రమేష్. అసలు ఇదంతా పక్కన పెడితే నెంబర్ 0 మహాదేవ్ ఇదంతా ఎలా చేయగలిగాడు అనేది అతనికి అంతు చిక్కడం లేదు. వెళ్లిపోతున్న రమేష్ను చూసి శేఖర్ చాలా బాధపడ్డాడు. మహాదేవ్ గైడెన్స్లో ఈ పోటీ గెలవడం అతనికి ఇంకా కలలాగే ఉంది. తనకి లెఫ్ట్ హ్యాండ్ స్కిల్ ఉంది అంటే శేఖర్కి ఇంకా నమ్మకం కుదరట్లేదు. ఆలోచనలో ఉన్న శేఖర్ని తడుతూ, ఇక మీదట నువ్వు నా స్టూడెంట్వి, నీ ఐడెంటిటీ కార్డు ఇలా ఇవ్వు అంటూ తొందర పెట్టాడు మహాదేవ్ మాస్టర్. శేఖర్ మనసులో తన గురించి ఏమనుకుంటున్నాడో అనేది ఇప్పుడు మహాదేవ్కి అనవసరం. ఏదైతేనే ఈ పోటీ వల్ల మరొక స్టూడెంట్ దొరికాడు. అందుకే టైం వేస్ట్ చేయకుండా శేఖర్కి టోకెన్ ఇచ్చి తన స్టూడెంట్గా జాయిన్ చేసుకున్నాడు. రేపు క్లాస్ రూమ్లో కలుద్దాం అని శేఖర్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహాదేవ్. నేరుగా తన లెక్చర్ హాల్లోకి వచ్చి రిలాక్స్గా కూర్చొని ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ రివైండ్ చేసుకుంటున్నాడు మహాదేవ్. లైబ్రరీ ఆఫ్ హెవెన్స్ పాత్, దీని గురించి, ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాల గురించి, ఆ పుస్తకాల్లో ఉన్న విషయాల గురించి ఆలోచిస్తే ఫైనల్గా మహాదేవ్కి మాత్రం ఒక విషయం బాగా అర్థమైంది. ఎవరైనా తన ముందు మార్షల్ ఆర్ట్స్ పర్ఫామ్ చేస్తే వెంటనే వాళ్ళ డిఫెక్ట్స్ ఆ పుస్తకం ద్వారా మహాదేవ్కి తెలిసిపోతాయి. ఇది అర్థమయ్యాక మహాదేవ్ మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఇప్పుడు నా చేతిలో మంత్రదండ ఉన్నట్లే. నేను ఏది అనుకుంటే అది అయిపోతుంది. ప్రతి ఒక్కడి తలరాత ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నెంబర్ 0 అనే ట్యాగ్ నుండి బయటకొచ్చే రోజు ఇక ఎంతో దూరంలో లేదు అనుకుంటూ పట్టరాని సంతోషంతో ఉబ్బిపోతున్నాడు మహాదేవ్. అప్పుడే ఆలియా అక్కడికి మళ్లీ వచ్చింది. మొత్తానికి మొదటి అడిగే సిక్సర్తో స్టార్ట్ చేశారు. మీరు ఒక స్టూడెంట్ని సంపాదిస్తే మీ దగ్గరికి ఇంకో స్టూడెంట్ వచ్చారు. మీరు మామూలు వాళ్ళు కాదు బాస్ అని అతను భుజం తడుతూ అభినందించింది. థ్యాంక్ యూ. మీరు భరోసా ఇవ్వకపోయుంటే అంత కాన్ఫిడెంట్గా ఉండేవాణ్ణి కాదేమో అన్నాడు మహాదేవ్. అదేం లేదు, మీలో ఉన్న ప్రతిభని మీరు గుర్తించడం లేదంతే. ఇక చూడండి, అందరు స్టూడెంట్సు మీరే కావాలని మీ దగ్గరికే వస్తారు అని మెచ్చుకోలుగా అంది ఆలియా. ఆమె ఇస్తానన్న సర్ప్రైజ్ గురించి అడుగుదాం అనుకుంటుండగా మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది. ఆలియా అక్కడ ఉన్నంతసేపు అతనేదో తెలియని పరవశానికి లోనయ్యాడు. ఇలా మహాదేవ్ సంతోషంలో ఉండగా మరో పక్క అకాడమీ మొత్తం మాస్టర్ రమేష్కి, మాస్టర్ మహాదేవ్కి మధ్య జరిగిన పోటీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఏయ్, ఇది విన్నావా నువ్వు? మాస్టర్ రమేష్కి నెంబర్ 0 మహాదేవ్కి మధ్య పోటీ జరిగిందట. మహాదేవే విన్ అయ్యాడు. మహాదేవ్ మాస్టర్ ఒక్కసారి గైడ్ చేస్తేనే స్టూడెంట్ స్ట్రెంత్ అమాంతం డబల్ అయిందట. రమేష్ వల్ల కానిది నెంబర్ 0కి ఎలా సాధ్యమైంది? అకాడమీ అంతా ఇదే డిస్కషన్తో నిండిపోయింది. తీరా అకాడమీ మొత్తం ఇప్పుడు మహాదేవ్ గురించి పాజిటివ్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఇంతకు ముందు వరకు మహాదేవ్ని తిట్టిన వాళ్లే ఇప్పుడు ఆశ్చర్యంతో మహాదేవ్ని పొగుడుతున్నారు. ఇకపోతే ఈ అకాడమీకి వస్తున్న కొత్త స్టూడెంట్స్ కూడా అకాడమీలో జరిగిన మహాదేవ్ రమేష్ల పోటీ గురించి విన్నారు. నెంబర్ 0గా పిలువబడే మహాదేవ్ ఇదంతా చేశాడు అంటే ఇంకా నమ్మని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్లల్లో ఒక అమ్మాయి స్వాతి. తండ్రి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నా కానీ పట్టుదలగా చదివి ఉన్నత విద్యను పూర్తి చేసి తీరా అకాడమీకి వచ్చింది స్వాతి. రమేష్ మాస్టర్ శిష్యురాలుగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనేదే ఆమె చిరకాల కోరిక. కానీ మహాదేవ్ మాస్టర్తో పోటీలో ఓడిపోయి రమేష్ మాస్టర్
తన స్థాయిని దిగజార్చుకున్నాడు. అయినా ఈ విషయం నమ్మడానికి స్వాతి సిద్ధంగా లేదు. అందుకే ఈ పోటీ ఫలితాన్ని అదృష్టం అని ఫ్రెండ్స్ దగ్గర కొట్టిపారేసింది. స్వాతి మాటలు విన్న ఇంకో స్టూడెంట్ ఆమె చెప్పిన దాన్ని ఖండిస్తూ, అసలు అదృష్టం అనేదే ఉండదు, అంతా మన కష్టంలోనే ఉంటుంది. శేఖర్ డబుల్ పవర్ సాధించడం వెనుక మహాదేవ్ మాస్టర్ కృషి ఉంది. దాన్ని అదృష్టం అంటే నేను ఒప్పుకోను అన్నాడు. స్వాతికి కోపం ఎక్కువ. అందులో తనకు నచ్చని మహాదేవ్ మాస్టర్ని వెనకేసుకొస్తుంటే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. నేను అకాడమీలో చేరకముందే మన నెంబర్ 0 మాస్టర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. అతను అంత గొప్పవాడు కాదట. అకాడమీ వాళ్ళు కూడా బయటకు గిట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది తెలిసి కూడా నీకు మనోడి స్కిల్స్ మీద నమ్మకం ఉంది అంటే నవ్వొస్తుంది. అయినా చూస్తూ ఉండు, మన నెంబర్ 0 గారి స్కిల్స్ నీకు ఈస్ట్ బన్ కలర్లో చూపిస్తా, నాతో రండి అంది స్వాతి. స్వాతితో పాటు కొంతమంది స్టూడెంట్స్ కొద్దిసేపట్లోనే మహాదేవ్ క్లాస్ రూమ్ దగ్గరికి చేరుకున్నారు. పోటీ గెలిచిన ఆనందంలో ఉన్న మహాదేవ్ కుర్చీలో అటూ ఇటూ ఊగుతూ గెలుపును ఎంజాయ్ చేస్తున్నాడు. అతడిని అలా చూడగానే స్వాతికి చిరాగ్గా అనిపించింది. అయినా చిరాకును పైకి కనిపించనివ్వకుండా, మీరేనా మహాదేవ్ మాస్టర్ అని అడిగింది స్వాతి. అవును అంటూ స్వాతి వైపు ఎగాదిగా చూశాడు మహాదేవ్. అయితే నెంబర్ 0 మీరే కదా మహాదేవ్ మాస్టర్ అని సాగదీసింది స్వాతి. స్వాతి అలా అనేసరికి మహాదేవ్కి కోపం ముంచుకొచ్చింది. అక్కడితో ఆకుండా, మీకు రమేష్ మాస్టర్కి జరిగిన పోటీలో మీరు గెలిచారని విన్నాను. గెలవడమే కాదు, శేఖర్ పంచ్ పవర్ని డబుల్ చేశారని కూడా విన్నాను. ఈ విషయం విన్న తర్వాత మీ సలహాతో నా పంచ్ పవర్ను కూడా పెంచుకోవాలి అనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేయగలరా అని అడిగింది స్వాతి. నేను మీలా ఖాళీగా లేను. ఎప్పుడు పడితే అప్పుడొచ్చి అడగగానే చెప్పడం కుదరదు. యూ కెన్ గో నావ్ అని డోర్ వైపు చేయి చూపిస్తూ అన్నాడు మహాదేవ్. తన ఫ్రెండ్స్ దగ్గర మహాదేవ్ మాస్టర్కి స్కిల్స్ లేవని నిరూపించాలనుకుంది స్వాతి. కానీ తనని తీసి పడేసినట్టుగా అతను మాట్లాడటం ఆమె భరించలేకపోయింది. నువ్వు ఖాళీగా లేవా లేదా నీకు స్కిల్స్ లేవా అని కోపంగా మహాదేవ్ని అడిగింది స్వాతి. నేను నీలాంటి పొగరబోతు స్టూడెంట్తో మాట్లాడను. అవతల నాకు చాలా పనులున్నాయి. ఇంకొంతమంది స్టూడెంట్స్ని చేర్చుకోవాలి. నన్ను విసిగించకుండా నీ దారిని నువ్వు వెళ్తాం మంచిది అన్నాడు మహాదేవ్. మహాదేవ్ మాటలకు స్వాతి అహం దెబ్బతింది. పైగా తనొక మినిస్టర్ కూతురు. అకాడమీ క్యాంపస్లో నడిచి వస్తుంటే అందరి చూపు తన మీదే ఉంటుంది. అటువంటిది తన మాటలు లెక్క చేయకుండా తననే పొగరబోతన్నాడు మహాదేవ్. అందుకే అతడికి సరైన గుణపాఠం చెప్పాలనుకుంది. కష్టం మీద కోపాన్ని అదుపు చేసుకుంటూ, మాస్టర్ మీరు నా పంచ్ పవర్ని డబుల్ చేయండి, అందుకోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను అంది స్వాతి. మహాదేవ్ చాలా కూల్గా స్వాతి వైపు చూసి, చాలా సింపుల్, నువ్వు నన్ను నీ మాస్టర్గా ఎంపిక చేసుకోవడమే అన్నాడు. సరే, మిమ్మల్ని మాస్టర్గా ఎంపిక చేసుకుంటాను. కానీ మీరు తప్పుగా ట్రైన్ చేస్తే మీకు స్కిల్స్ లేవని, మీరొక అబద్ధాల కోరని అకాడమీ మొత్తం చాటింపు వేస్తాను. అది మీకు ఓకేనా అంది స్వాతి. ఏయ్ స్వాతి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఈయనని గురువుగా అంగీకరిస్తావా? కొంచెం బుర్ర ఉపయోగించు. ఇలాంటి ఫూలిష్ డెసిషన్ తీసుకోకు అని స్వాతితో వచ్చిన ఇద్దరు ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ చెప్పింది విని స్వాతి ఆలోచనలో పడిపోయింది. అకాడమీ రూల్స్ ఆమెకు తెలియనివి కాదు. ఒకరిని మాస్టర్గా ఎంచుకున్న తర్వాత మరొక మాస్టర్ని ఎంచుకునే అవకాశం ఉండదు. చెప్పాను కదా, నీలాంటి పొగరబోతూ నా స్టూడెంట్గా ఉండే ఛాన్సే లేదు. నువ్వు బయటకు పోతే నా పని నేను చూసుకుంటా. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని ఆలోచనలో పడిన స్వాతిని ఇంకాస్త తొందర పెట్టే ఉద్దేశంలో ఉన్నాడు మహాదేవ్. స్వాతి లాంటి కోపిస్టుని ఎంత ఎక్కువ రెచ్చగొడితే ఆమె అంత మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటుందని మహాదేవ్కి తెలుసు. శేఖర్తో స్కిల్స్ ప్రూవ్ చేసుకున్న మహాదేవ్కి స్వాతి ఎలాంటి ఆటంకాలు క్రియేట్ చేయనుంది. రమేష్ మాస్టర్ ఈసారి మహాదేవ్ మీద ఏ విధంగా రివెంజ్ తీసుకోబోతాడు? అసలు మహాదేవ్ మాస్టర్ ముందున్న లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.